T20 వరల్డ్ కప్ గెలిచిన టీమిండియాకు ఐసీసీ నుంచి 27.5 కోట్ల ప్రైజ్ మనీ వచ్చింది. బీసీసీఐ ఇప్పుడు 131 కోట్ల నజరానా ప్రకటించింది. మొత్తంగా 158, వేరే అరౌండ్ 160 కోట్ల రూపాయలు. ఏం చేస్తారు, ఎవరికి ఎంత ఇస్తారు, ఏ ప్రాతిపదికన ఇస్తారు, చాలా మందికి అనుమానం ఉంది కదా, నేను చెప్తాను. కాసేపు ఈ సంవత్సరం ప్రైజ్ మనీ సంగతి పక్కన పెట్టేసేయండి. దీనికంటే ముందు వరల్డ్ కప్ కూడా మనమే గెలిచాంగా రోహిత్ శర్మ నేతృత్వంలో. అప్పుడేం జరిగిందో చెప్తాను నేను మీకు. ఆ రోజు ఐసీసీ నుంచి మనకు వచ్చింది 20.5 కోట్లు. ఆ రోజు బీసీసీఐ నజరానాగా ప్రకటించింది 125 కోట్లు. మొత్తంగా 145 కోట్లు. ఇజంట్ ఇట్? ఈ 145 కోట్లను అధికారులు పాత పద్ధతి ప్రకారం ఒక స్టేట్మెంట్ వేసి రోహిత్ శర్మకి ఇచ్చారు. రోహిత్ శర్మ స్టేట్మెంట్ చూశాడు. అందులో 15 మంది ఆటగాళ్లలో ఆడిన వాళ్ళకింత, ఎవరైనా ఆ టోర్నీ మొత్తం ఆడకుండా రిజర్వ్ బెంచ్కే పరిమితమైతే వాళ్ళకింత, కోచ్ కింత, ఆ తర్వాత సపోర్ట్ స్టాఫ్ కింత, వీడియో అనలిస్ట్ కింత, ఇలా సెపరేట్ స్టేట్మెంట్ చూశారు. ఈ సపోర్ట్ స్టాఫ్ అందరికీ కామన్గా ఒక 50 లక్షలు చొప్పున పెట్టేశారు. పెట్టేస్తే రోహిత్ శర్మ దాన్ని చూసి, ఇలా ఎందుకు చేశారు, విజయం అందరిది కదా, అందరూ సమాన భాగస్వాములు కదా, మరి ప్రైజ్ మనీని కూడా సమానంగా తీసుకోవాలి కదా, మాకు 6.5 కోట్లు ఇచ్చి వీడియో అనలిస్ట్కి 50 లక్షలు, ఫిజియోకి 50 లక్షలు ఎందుకు ఇచ్చారు, వై డోంట్ యూ డిస్పర్స్ దిస్ ఈక్వల్లీ అని చెప్పి ప్రపోజల్ తెచ్చారు. అప్పుడు ఈ పద్ధతి మనకి ఇప్పటిదాకా లేదండి, అలా ఎవరు చెయ్యము, సో ఇలాగే చేస్తున్నామని చెప్పి రోహిత్కి చెప్పారండి వాళ్ళు. అప్పుడు రోహిత్ ఏమన్నాడు తెలుసా? సీ ద మెచ్యూరిటీ ఆఫ్ రోహిత్, తన ఉదారవాదం చూడండి. నోను, ఒకవేళ మీరు అదే పద్ధతిలో ఇవ్వదలుచుకుంటే నా అమౌంట్ నేను ఇచ్చేస్తాను, అది సపోర్ట్ స్టాఫ్కి పనిచేసేయండి. అవసరం అనుకుంటే నా విల్ కన్విన్స్ ఈవెన్ విరాట్ ఆల్సో, విరాట్ అమౌంట్ కూడా ఇచ్చేస్తాడు, మీరు వాళ్ళకి పంచండి, ఇది కరెక్ట్ కాదని చెప్పాడు. అప్పుడు జైషా నుంచి ప్రతి ఒక్కరూ రోహిత్ శర్మని అభినందించి ఆ రోజు మొత్తం అమౌంట్ని డివైడెడ్ బై చేసి 15 మంది క్రికెటర్స్, 20 మంది సపోర్ట్ స్టాఫ్ ఈక్వల్గా పంచారు. ఒక్కొక్కరికి 4 కోట్లు వచ్చింది. రోహిత్ 4 కోట్లు తీసుకున్నాడు, విరాట్ 4 కోట్లు తీసుకున్నాడు, ఫిజియో 4 కోట్లు తీసుకున్నాడు, వీడియో అనలిస్ట్ 4 కోట్లు తీసుకున్నాడు, సైకాలజిస్ట్ కూడా 4 కోట్లు తీసుకున్నాడు. అంతకుముందు ఎప్పుడూ టీమిండియా చరిత్రలో ఇలా పంచిన సందర్భం లేదు. సో ఇప్పుడు మరి సూర్య ఏం చేస్తాడు? సేమ్ రోహిత్నే ఫాలో అవుతాడా? అదే ఫాలో అయితే ఆ పద్ధతి ప్రకారం చేస్తే అదే 35 మందికి ఇప్పుడున్న అమౌంట్కి ఒక్కొక్కరికి 4.5 కోట్లు వస్తుంది. తక్కువేం కాదు. కెప్టెన్కి ఎంత వస్తుందో మిగిలిన వాళ్ళు అంతే తీసుకుంటారు. ఈ సపోర్ట్ స్టాఫ్లో 20 మందిలో 6 త్రోడౌన్ ఉంటారు. మామూలు శ్రమ కాదు, వాళ్ళ వల్లే కదా వీళ్ళు గెలిచేది. ఫిజియో ఉంటాడు, వీడియో అనలిస్ట్ ఉంటాడు, సెలెక్టర్ ఉంటాడు, అతనికి 4 అసిస్టెంట్ సెలెక్టర్స్ ఉంటారు, 3 కోచ్లు ఉంటారు, హెడ్ కోచ్ ఉంటాడు. ప్రతి ఒక్కరూ సమానంగా తీసుకుంటే 4.5 కోట్లు వస్తుంది. సో ఐ థింక్ సూర్య సైతం రోహిత్ అడుగుజాడల్లోనే నడుస్తాడు అని నేను అనుకుంటున్నాను. ఏం జరుగుతుందో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. సో ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే లైక్ చేసి కమెంట్ రాస్తూ షేర్ చేయండి.